మనం మనుషుల కోసం ఖర్చు చేస్తే ఆ భగవంతుడు మనకు మరింత ఇస్తారని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా గొప్ప వ్యక్తి అని, అలాంటి వారిని నేటి తరంలో గుర్తించి వారికి తోడ్పాటును అందిస్తే భవిష్యత్తులో ఎంతో తృప్తి కలుగుతుందన్నారు. సమాజంలో ఎదిగిన వారు వారి కుటుంబానికే పరిమితం కాకుండా గివ్ బ్యాక్ టు సొసైటీ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని ప్రజలకు సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన P4 వార్షికోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరిక నిర్మూలన ధ్యేయంగా ప్రారంభించిన P4 కార్యక్రమం ఏడాది పూర్తి చేసుకుని ఒక సామాజిక విప్లవంగా మారిందని హర్షం వ్యక్తం చేశారు. గత 12 నెలల్లో సుమారు 1.06 లక్షల మంది మార్గదర్శులు ముందుకు వచ్చి 10.30 లక్షల కుటుంబాలను దత్తత తీసుకోవడం అభినందనీయమని, ప్రజల భాగస్వామ్యంతో ఇప్పటికే 2.1 లక్షల కుటుంబాలకు మేలు జరిగిందని ఆయన పేర్కొన్నారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ P4 అందించినంత సంతృప్తి మరెక్కడా లభించలేదని అన్నారు. రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల అమల్లో వెనకడుగు వేయబోమని, సూపర్ 6 హామీలతో పాటు దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఏడాదికి 33,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ పింఛన్లు అందిస్తున్నామని చంద్రబాబు తెలియజేశారు. గతంలో జన్మభూమి కార్యక్రమం ఏ విధంగా గ్రామాల్లో మార్పు తెచ్చిందో అదే తరహాలో P4 ద్వారా 2047 నాటికి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. కుప్పంలో టీవీఎస్, మెగా, అదానీ వంటి సంస్థలు CSR నిధులతో వేల కుటుంబాలను దత్తత తీసుకోవడం గర్వకారణమని, ఇదే స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు కనీసం ఒక కుటుంబాన్నైనా దత్తత తీసుకుని ఆదుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మార్గదర్శక సేవలను ప్రభుత్వం గుర్తిస్తోందని పేర్కొంటూ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో వారికి ప్రత్యేక అవార్డులు మరియు ప్రశంసా పత్రాలు అందజేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. పేదల్ని ఆదుకునే P4 కార్యక్రమాన్ని ఇంత విజయం చేయడం, నేను చాలా కార్యక్రమాల్లో ఎప్పటికప్పుడు పార్టిసిపేట్ చేస్తాను, కానీ ఈ కార్యక్రమంలో ఇచ్చినంత తృప్తి, ఆనందం ఏ కార్యక్రమంలో రాలేదు. నేను ఎప్పుడు కూడా గవర్నమెంట్లో అనేక కార్యక్రమాలు చేశాం. ఆ కార్యక్రమాల వల్ల చాలామంది పైకి వచ్చారు. కానీ ఈరోజు ఎవరైతే ప్రజల భాగస్వామ్యంతో ఒక్క సంవత్సరంలో 2 లక్షల కుటుంబాలకు పైన ప్రయోజనం జరిగింది. నేను ఇంత మునిపే చెప్పాను, ఇది మొదటి అడుగు మాత్రమే. ఈరోజు ఏదో మేము సాధించేశాం, ఏదో ఒక చిన్న పని అయిపోతే మొత్తం అయిపోయింది, మొత్తం మార్పు అంతా అయిపోయింది అని అనలేదు. ఇది మార్పుకు నాంది మాత్రం. సమాజంలో అసమానతలు తగ్గించడం కోసం అట్టడుగు నుండే 20% పేదల్ని, పైనుండే 10% సంపన్న వర్గాలు ఆదుకోవాలంటూ ఆ రోజు ఒక పిలిపిచ్చాం. ఒకప్పుడు సంపద తక్కువ వచ్చేది, ఈరోజు సంపద పెరిగింది, ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతూ ఉంది. కానీ సంపద వల్ల వ్యత్యాసాలు కూడా పెరిగే పరిస్థితికి వచ్చాయి. హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ మధ్య చాలా వ్యత్యాసాలు పెరిగే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే నేను ఆలోచించాను, P3 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వచ్చి సంపద సృష్టించడానికి, సమాజానికి మెరుగైన వస్తువులు ఇవ్వడానికి, ఆదాయాన్ని పెంచడానికి ఉపయోగపడింది. అయితే ఈరోజు తీసుకున్న కార్యక్రమం సమాజంలో ఉండే ప్రతి ఒక్కరికి మెరుగైన జీవన ప్రమాణాలు రావాలని, మనుషులు మనుషులుగా బతకాలని. మనం రాబోయే రోజుల్లో నాకు ఏమాత్రం అనుమానం లేదు, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 25 ఏళ్లకు మునుపు హైదరాబాద్లో నేను IT ప్రారంభిస్తే ఆ రోజు నన్ను విమర్శించారు. ఈరోజు నేను చూస్తే ఆ రోజు IT నేను చెప్పిన మాట విన్న వాళ్ళందరూ ఈరోజు ప్రపంచం అంతా వెళ్ళి ఎక్కడ చూసినా స్థిరపడి, ప్రపంచంలోనే హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎవరిదంటే దానికి చిరునామాగా తెలుగు జాతి తయారయ్యే పరిస్థితి వచ్చారు. ఆ రోజు చేసిన పనుల వల్ల తెలంగాణ ఈరోజు హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఇన్ ది కంట్రీ, మోస్ట్ లివబుల్ సిటీ ఇన్ ది కంట్రీ, ఇవన్నీ వచ్చాయి. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది, ఆ రోజు PPP మోడల్ ఒక మోడల్ అయితే సమాజం కోసం కొన్ని పిలుపులు ఇచ్చాను. జన్మభూమి ఒక పిలుపిచ్చాను. నేను జన్మభూమి పిలిపిస్తే ప్రజలు, NRI, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున ముందుకొచ్చారు. చేయి చేయి కలిపారు, మార్పులు తీసుకొచ్చారు.
ఇప్పటికి కూడా జన్మభూమి సాగిన విధానం ఒక కేస్ స్టడీ. ఎక్కడా ప్రపంచంలో ఆ స్ఫూర్తిదాయకంగా ఎక్కడా జరిగి ఉండదు. అలాంటివి చేశారు. జన్మభూమి వల్ల గ్రామాల్లో వ్యవస్థల్లో మార్పులు వచ్చాయి. అయితే ఈ కార్యక్రమం పేదరిక నిర్మూలన కోసం ఈరోజు కార్యక్రమాన్ని మనం ఆలోచించాం. జగన్కు క్రెడిట్ చోరీ డిజార్డర్ ఉంది, దానికి ఆధారాలు ఇవిగో అంటూ మంత్రి లోకేష్ ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు. క్రెడిట్ చోరీ డిజార్డర్ లక్షణాలు ఇలా ఉంటాయి అంటూ వీడియో మొదలవుతుంది. గూగుల్ డేటా సెంటర్, ఆదానీ డేటా సెంటర్, ఆర్సెలర్ మిట్టల్, కియా, భోగాపురం విమానాశ్రయం, బల్క్ డ్రగ్ పార్క్, రెన్యూ పవర్, డైకిన్, గ్రీన్ కో ప్రాజెక్టులను నేనే తెచ్చానంటూ జగన్ క్రెడిట్ చోరీ చేయడంపై వ్యంగ్యంగా విరుచుకుపడ్డారు. ఆయా ప్రాజెక్టులు ప్రకటించిన వెంటనే వాటిని విమర్శిస్తూ మాట్లాడిన మాటలను, ప్రాజెక్టులు వచ్చిన తర్వాత వాటిని తానే తెచ్చానంటూ గొప్పలు చెప్పుకోవడాన్ని ఆ వీడియోలో చూపించారు. మధ్య మధ్యలో జగన్ నవచోరీలు అంటూ కార్టూన్ను జత చేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలన అధ్వానంగా తయారై ప్రజలు నడిచేందుకు నానా కష్టాలు పడిన ప్రజలు కూటమి పార్టీ అధికారంలోకి వచ్చాక నూతన రహదారులు వేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, గిరిజన ప్రాంతాలు నూతన రహదారులు నిర్మాణం చేసి ప్రజల కష్టాలు తీర్చారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలన అధ్వానంగా తయారై ప్రజలు నడిచేందుకు నానా కష్టాలు పడిన ప్రజలు కూటమి పార్టీ అధికారంలోకి వచ్చాక నూతన రహదారులు వేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో లేనప్పుడు గుంతలు పూడ్చి వైసీపీ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా పోరాటం చేశారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, గిరిజన ప్రాంతాలు నూతన రహదారులు నిర్మాణం చేసి ప్రజల కష్టాలు తీర్చారు. అనారోగ్యం వస్తే గిరిపుత్తుల ఆసుపత్రికి వెళ్లాలంటే నరకప్రాయంగా ఉండేది. డోలీలో ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు గిరిజనులు ప్రాణాలు గాల్లో కలిసిపోయారు. దీనికి ప్రధాన కారణంగా అటవీ ప్రాంతాల్లో సరైన రహదారి సౌకర్యం లేకపోవడం. ఈ బాధలను స్వయంగా చూసిన పవన్ కళ్యాణ్ చలించిపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాల్లో నూతన రహదారుల నిర్మాణం ప్రత్యేక దృష్టి సారించారు. ఏదో సాదాసీదిగా రోడ్డు వేయడం కాకుండా దగ్గరుండి పూర్తి నాణ్యతతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రహదారులు నిర్మించారు. నూతన రహదారులు నిర్మించడం ద్వారా పల్లెలు కొత్త శోభను సంతరించుకుని ప్రగతి బాట వైపు అడుగులు వేస్తున్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి రహదారి అంటే తెలియని గిరిజన ప్రాంతాల్లో నూతన రోడ్డు నిర్మించడంతో ప్రజల కష్టాలు తీరాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి గ్రామీణ ప్రజానికం ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అధికారంలో లేనప్పుడు సమస్యలపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అలుపెరగని పోరాటం చేశారు. అధికారంలోకి వచ్చాక సమస్యల పరిష్కారానికి ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆరాటపడుతున్నారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం హుండీ కానుకల లెక్కింపులో బంగారం దారి మళ్లించే ప్రయత్నం వెలుగులోకి రావడం తీవ్ర సంచలనంగా మారింది. రోల్డ్ గోల్డ్ పేరుతో పక్కన పెడుతుండడాన్ని ట్రస్ట్ బోర్డు సభ్యులు గుర్తించారు. ఇందుకు బాధ్యులైన కొందరు సిబ్బందిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై సమగ్ర విచారణకు దుర్గగుడి ఈవో సీనానాయక్ ఆదేశించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం హుండీ కానుకల లెక్కింపులో బంగారం దారి మళ్లించే ప్రయత్నం వెలుగులోకి రావడం తీవ్ర కలకలం రేపింది. మహామండపంలో సోమవారం హుండీ లెక్కింపు ప్రక్రియలో భాగంగా వచ్చిన బంగారు వస్తువులను రోల్డ్ గోల్డ్ పేరుతో పక్కన పెడుతుండడాన్ని ట్రస్ట్ బోర్డు సభ్యులు గుర్తించారు. ఇందుకు బాధ్యులైన కొందరు సిబ్బందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా సుమారు 1.25 లక్షల రూపాయల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. వేస్టేజ్ పై అనుమానం రావడంతో ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఎస్పీఎఫ్ సిబ్బంది స్థానిక పోలీసుల సమక్షంలో వెరిఫై చేశారు. దేవస్థానం ఈవో సీనానాయక్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించి సంబంధిత సిబ్బందికి మెమోలు జారీ చేయడంతో పాటు సమగ్ర విచారణకు ఆదేశించారు. కొత్త ట్రస్ట్ బోర్డు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇలాంటి ఘటనలు వరుసగా 4వ వెలుగులోకి రావడం గమనార్హం. సీసీ కెమెరాల పర్యవేక్షణ, త్రిసభ్య కమిటీ పర్యవేక్షణ ఉన్నప్పటికీ ఇలాంటి ఘటనలు పునరావృతం అవడం భద్రతా వ్యవస్థల వైఫల్యాన్ని బట్టబయలు చేస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇలాంటి ఘటనలపై ఉదాసీనత ప్రదర్శిస్తే భక్తుల విశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉందని, పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తూ కఠిన పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేయాల్సిన అవసరం ఉందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హుండీ లెక్కింపు సందర్భంగా వచ్చిన వేస్టేజ్ లో బంగారం ఉన్న వ్యవహారానికి సంబంధించి విచారణకు దేవస్థానం ఈవో సీనానాయక్ ఆదేశించారు. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన సిబ్బందికి మెమోలు జారీ చేసినట్లు తెలిసింది.
మన కనుచూపు మేరలో తెలిసిన వారు ఎవరైనా ఇబ్బంది పడుతుంటే ఆ ఇబ్బందులు తీర్చడానికి చేసే ప్రయత్నమే P4 అని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఒకవేళ మనం ఇవ్వలేకపోతే దాతల ద్వారా ఇప్పించవచ్చని చెప్పారు. మన దగ్గర డబ్బులు ఉన్నా ఇవ్వాలనే ఆలోచన కల్పింపజేయడమే P4 అనే కార్యక్రమమని ప్రతి ఒక్కరూ అవగాహన పరుచుకుని తమకు చేతనైన సహాయం చేయాలని అన్నారు. విజయవాడ సర్కిల్ 3వ పరిధిలోని ఆటోనగర్ సాయిబాబా కళ్యాణ మండపంలో అదనపు కమిషనర్ డాక్టర్ పి చంద్రశేఖర్, జోనల్ కమిషనర్ షమ్మి ఆధ్వర్యంలో P4 వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వినూత్న ఆలోచనలతో బంగారు కుటుంబాలకు మార్గదర్శకుల సహకారంతో ఒక కుటుంబం అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. అలా సమాజం అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి సేవతో కలిపి రాజకీయం చేస్తుందన్నారు. దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయని ఎవరికీ రాని ఆలోచన తెలుగుదేశం పార్టీకి వచ్చిందన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా వేల మందికి అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. అటువంటి ఆసుపత్రిని ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ అని అన్నారు. చంద్రబాబు నిరంతరం ఏదో ఒక మంచి చేయాలి, ఆ మంచి పని ద్వారా ప్రజలు లబ్ధి పొందాలని ఆలోచిస్తుంటారని తెలిపారు. అనంతరం P4 ద్వారా సేవలు చేస్తున్న పలువురికి శాలువాతో సత్కరించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఒక కుటుంబంలో ఒక ముసలమ్మ దిక్కు లేకుండా అన్నానికి అలమటిస్తా ఉంటే ఆ వెళ్ళి ఆవిడ సర్వీస్ చేసి రోజు అన్నం పెట్టి ఎంత ఖర్చు అవుతుంది మీరు ఆలోచించండి. మీ ఇంటి పక్కనో మీ బజార్లోనో మీ డివిజన్లోనో అన్నం వండుకోవడం కనీసం ఒక పైసా లేకుండా ఎంతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలు ఉన్నాయి. మొన్నే మా 12వ డివిజన్లో ఒక కుటుంబాన్ని చూసాం. మరి మా పార్టీ వాళ్ళందరూ కలిపి ప్రతి నెల 1వ తారీఖున ఆ కుటుంబానికి ఏమేమి సరుకులు కావాలో ఆ సరుకులన్నీ ఇచ్చి నెలంతా కూడా కూరగాయలు కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చి ఆ కుటుంబానికి ముందుగా బట్టలు ఇచ్చి ఆ భర్తకి భార్యకి కావాల్సిన బట్టలు ఆ సతులు బట్టలు ఇచ్చి వాళ్ళు శుభ్రంగా బతికేదానికి వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేయడం. ఇదే ఇప్పుడు మన ఇక్కడ కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, మహిళా సోదరులు ఉన్నారు. ఇందాక ఒక సేఫర్ చేయగలిగిన కార్యక్రమం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చేయగలుగుతారు. మనం 100 కుటుంబాలని బాగు చేస్తాం. ఒక్క కుటుంబాన్ని కనబెట్టండి. ఒక్క కుటుంబంలో పిల్లలు బాగా చదువుకున్నా చదివించలే స్థితి ఆ తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఎవరైనా దయచేసి ఆ పిల్లడికి చదువు చెప్పిస్తే ఆ కుటుంబం దీర్ఘకాలంగా మంచి చదువులు చదివి ఉద్యోగాలు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరైనా చదివిస్తే చదువుకొని ఇవాళ IAS అయిన వాళ్ళు ఉన్నారు, లేదా IRS లేదా IPS అయిన వాళ్ళు ఉన్నారు. మరి అవన్నీ కూడా మన జీవితంలో గుర్తుండిపోయే సంఘటన. ఇవాళ P4 అనేది చాలా మంది మాకు అర్థం కావట్లేదట. అర్థం అవడానికి ఏం లేదు. మన తలుచూపు మేరలో తెలిసిన వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడతామంటే ఆ ఇబ్బందులు తీర్చడానికి కొంచెం చేసే ప్రయత్నమే P4. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో జరుగుతున్న చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, మహిళల కోలాట నృత్యాలు, డప్పు కళాకారుల విన్యాసాల నడుమ రావణ వాహనంపై దుర్గా మల్లేశ్వర స్వామివార్ల భక్తులకు దర్శనమిచ్చారు. రావణ వాహనంపై స్వామివార్లను కనులారా వీక్షించిన భక్తులు తన్మయత్వం పొందారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు సోమవారం అర్చకులు, వేద పండితులు విశేష పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 8 గంటలకు మల్లేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అర్చక స్వాములు అత్యంత భక్తి శ్రద్ధలతో మూలామంత్ర హవనములను పూర్తి చేశారు. బ్రహ్మోత్సవ వాహన సేవలో భాగంగా సాయంత్రం 5 గంటలకు స్వామివారు అమ్మవార్లతో కలిసి రావణ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఔపాసన, బలిహరణ, హారతి, మంత్రపుష్పం, ప్రసాద వితరణ కార్యక్రమాలు జరిగాయి. ఆలయ చైర్మన్ బొర్ర రాధాకృష్ణ, ఈవో వికే సేనా నాయక్ కొబ్బరికాయలు కొట్టి పూజా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో స్థానాచార్య వి శివప్రసాద్ శర్మ, పాలక మండలి సభ్యులు పి రాఘవరాజు, ఏ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నేడు మంగళవారం రాత్రి 7 గంటలకు స్వామివారి ఆలయం వద్ద రాయబారము
నిర్వహిస్తారు. రాత్రి 10:30 బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధాన ఘట్టమైన శ్రీ దుర్గా మల్లేశ్వర దివ్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, మహిళల కోలాట నృత్యాలు, డప్పు కళాకారుల విన్యాసాల నడుమ రావణ వాహనంపై దుర్గా మల్లేశ్వర స్వామివార్లు భక్తులకు దర్శనమిచ్చారు. రావణ వాహనంపై స్వామివార్లను కనులారా వీక్షించిన భక్తులు తన్మయత్వం పొందారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర దేవస్థానంలో ఈ నెల 11 నుంచి 30 వరకు హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. కానుకల పరంగా 19 రోజుల్లో సగటున రోజుకు 17,42,036 రూపాయల చొప్పున వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర దేవస్థానంలో ఈ నెల 11 నుంచి 30 వరకు హుండీలలో భక్తులు సమర్పించిన కానుకలను సోమవారం మహామండపం 6వ అంతస్తులో పటిష్ట భద్రతా చర్యలు అధికారులు సీసీ కెమెరాల పర్యవేక్షణలో లెక్కించారు. నోట్ల రూపంలో 3,81,81,699 రూపాయలు, నాణాల రూపంలో 16,17,000 రూపాయలు కలిపి మొత్తంగా 3,30,98,699 రూపాయలు సమకూరింది. బంగారం 275 గ్రాములు, వెండి 3 కిలోల 275 గ్రాములు వచ్చింది. కానుకల పరంగా 19 రోజుల్లో సగటున రోజుకు 17,42,036 రూపాయల చొప్పున వచ్చినట్టు అధికారులు తెలియజేశారు. కాగా హుండీలలో రద్దు చేసిన 2,000 రూపాయల నోట్లు 3 లభించాయి. 627 యుఏఈ డాలర్లు, 50 యూరప్ యూరోలు, 100 మలేషియా రింగిట్లు, 27 సింగపూర్ డాలర్లు, 40 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిర్హం, 2 కువైట్ దినార్లు, 5 కెనడా కార్డులు, 100 సౌదీ రియాల్స్ వచ్చాయి. సోమవారం మహామండపం 6వ అంతస్తులో పటిష్ట భద్రతా చర్యలు అధికారుల సీసీ కెమెరాల పర్యవేక్షణలో లెక్కించారు. నోట్ల రూపంలో 3,14,81,699 రూపాయలు, నాణాల రూపంలో 16,17,000 రూపాయలు కలిపి మొత్తంగా 3,30,98,699 రూపాయలు సమకూరింది. బంగారం 275 గ్రాములు, వెండి 3 కిలోల 275 గ్రాములు వచ్చింది. కానుకల పరంగా 19 రోజుల్లో సగటున రోజుకు 17,42,036 రూపాయల చొప్పున వచ్చినట్టు అధికారులు తెలియజేశారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలో మంగళవారం భారీ ప్రమాదం తప్పింది. రావులపాలెం నుంచి హైదరాబాద్ వెళుతున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉండడంతో ఒక్కసారిగా భయాందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడడంతో పెను ముప్పు తప్పింది. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలో మంగళవారం భారీ ప్రమాదం తప్పింది. రావులపాలెం నుంచి హైదరాబాద్ వెళుతున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉండడంతో ఒక్కసారిగా భయాందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడడంతో పెనుముప్పు తప్పింది. రావులపాలెం నుంచి బయలుదేరిన ఈ బస్సు విజయవాడ బస్ స్టాండ్ ఎదురుగా వెళ్తుండగా ఇంజిన్ భాగం నుంచి దట్టమైన పొగలు వచ్చాయి. బ్యాటరీ టెర్మినల్స్ వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను కిందకు దించేశారు. సమాచారం అందుకున్న విజయవాడ ఫైర్ స్టేషన్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అటు అధికారులు ఇటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్లో బీభత్స ఘటన చోటు చేసుకుంది. టపాసులను కోర్టు కానిస్టేబుల్ అబ్దుల్లా బయటకు తీసుకురాగా ఫోటోలు తీద్దామని అనుకునే సమయంలో ఒక్కసారిగా టపాసులు సంభవించి ఒక ఎస్ఐ, 3 కానిస్టేబుళ్లు గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్లో పేలుడు ఘటన చోటు చేసుకోవడంతో కొన్ని గంటల పాటు భయాందోళన పరిస్థితి నెలకొంది. గతంలో అక్రమంగా నిల్వ ఉంచిన టపాసులను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని కోర్టులో సబ్మిట్ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం భారీ శబ్దం వినపడింది. కోర్టు కానిస్టేబుల్ అబ్దుల్లాకు తీవ్ర గాయాలు అవ్వడం జరిగింది. దీంతో పాటు ఎస్ఐ దుర్గాంజనేయులకు స్వల్ప గాయాలయ్యాయి. హెడ్ కానిస్టేబుల్ తేజ, డ్రైవర్ నాగరాజుకు సైతం గాయాలు కావడంతో స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అబ్దుల్లాకు తీవ్ర గాయాలు కాగా పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లోని వారు ఒకేసారి
భయాందోళనకు గురయ్యారు. స్టేషన్ కు వద్దకు చేరుకున్నారు. పోలీస్ స్టేషన్ లో ఉన్న మహిళా కానిస్టేబుల్ మరో హోంగార్డుకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. పేలుడు దాటికి పోలీస్ స్టేషన్ లో ఉన్న భవనం స్లాబ్ పెచ్చులుడాయి. తలుపులు సైతం పగిలిపోయాయి. స్టేషన్ లో ఉన్న వాహనం అద్దాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వాహనం ఒక పక్క 2 డోర్లు దెబ్బతిన్నాయి. సుమారు 1/2 కిలోమీటర్ దూరం శబ్దం వినపడడంతో పరిసర ప్రాంతాల వారు హుటాహుటిన పోలీస్ స్టేషన్ కు తరలివచ్చారు. అబ్దుల్లాకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా చల్లపల్లి పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన జరగడంతో భయాందోళనకరమైన పరిస్థితి నెలకొంది. కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ లో బీభత్స ఘటన చోటు చేసుకుంది. గతంలో అక్రమంగా నిల్వ ఉంచిన టపాసులను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని కోర్టులో సబ్మిట్ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం టపాసులను కోర్టు కానిస్టేబుల్ అబ్దుల్లా బయటకు తీసుకురాగా ఫోటోలు తీద్దామని అనుకునే సమయంలో ఒక్కసారిగా టపాసులు పేలడంతో భారీ శబ్దం వినపడింది. 10వ నెలలో మేము కండక్ట్ చేసిన స్పెషల్ డ్రైవ్ ఏదైతే అనాథరైజ్డ్గా బాణాసంచా స్టోరేజ్ యూనిట్స్ ఎవరు నడుపుకుంటున్నారో, ఎవరెవరి దగ్గర అయితే అనాథరైజ్డ్గా బాణాసంచా నిల్వ చేసి ఉంచారో వాళ్ళని అందరినీ కూడా చెక్ చేసి వాళ్ళ దగ్గర అనాథరైజ్డ్గా స్టోర్ చేస్తున్న బాణాసంచాన్ని సీజ్ చేయడం జరిగింది. ఆ స్పెషల్ డ్రైవ్లో సీజ్ చేసిందంతా కూడా స్టేషన్లో పెట్టకుండా బయట స్టోరేజ్ ఉంచారు సేఫ్గా. అయితే కోర్టులో దానికి సంబంధిత ప్రొసీజర్ ప్రకారం పేపర్స్ ఫైల్ చేసి దాని నుండి కోర్టు వారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈరోజు ఈ బాణాసంచాన్ని డిస్పోజ్ చేయడానికి బయటకు తీసిన క్రమంలో ఈ అన్ఫార్చునేట్గా ఈ బ్లాస్ట్ అనేది జరగడం జరిగింది. ఇది ఆ బాణాసంచా లోపల ఉన్న కొన్ని రకాల మందులు ఇంటర్నల్గా రియాక్ట్ అయ్యి ఈ విధంగా బ్లాస్ట్కి కారణమయ్యాయి అని చెప్పి మాకు ప్రాథమికంగా తెలుస్తుంది. ఈ బ్లాస్ట్లో మా వాళ్ళు దాదాపు 6 వరకు ఇంజురీస్ అవ్వడం జరిగింది. వీళ్ళ 3కి తీవ్రమైన గాయాలు, 3కి సాధారణ గాయాలు అయ్యాయి. సాధారణ గాయాలు అయిన వారందరూ కూడా చల్లపల్లి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. తీవ్రమైన గాయాలు అయిన వారందరికీ ఇక్కడ ప్రాథమిక చికిత్స చేసి మేము విజయవాడకు తరలించడం జరిగింది. వీరందరికీ కూడా సరైన వైద్యం అందుతుంది. 3 ఏళ్ల క్రితం ఒక డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన 29 ఏళ్ల మౌనిక అనే యువతిని హత్య చేసి ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్లో దాచిన ఘటన విశాఖ జిల్లా గాజువాకలో వెలుగులోకి వచ్చింది. నిందితుడు రవీంద్ర చెప్తున్న దాంట్లో నిజమెంత? డబ్బు వివాదంతోనే ఆమెను చంపాడా లేక మరో కారణం ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. డేటింగ్ యాప్ లో పరిచయమైన 29 ఏళ్ల మౌనిక అనే యువతిని హత్య చేసి ఆమె శరీరాన్ని ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో దాచిన ఘటన విశాఖ జిల్లా గాజువాకలో వెలుగులోకి వచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్న మౌనిక తూర్పు నౌకాదళంలో టెక్నీషియన్ గా పనిచేస్తున్న రవీంద్ర 3 ఏళ్ల క్రితం డేటింగ్ యాప్ లో పరిచయం ఏర్పడింది. ఇదే క్రమంలో నిందితుడు రవీంద్ర ఆదివారం మధ్యాహ్నం మౌనికను తన ఫ్లాట్ కి పిలిచాడు. అక్కడ ఇద్దరి మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మౌనికను క్రూరంగా నరికి చంపాడు. తర్వాత శరీర భాగాలను ముక్కలుగా చేసి 3 కవర్లలో పెట్టాడు. 2 కవర్లను ఫ్రిడ్జ్ లో ఉంచాడు. తల, ఫోన్ను ధారపాలెంలో పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఏం చేయాలో తెలియక స్నేహితుడికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. చేసింది పెద్ద నేరమని వెంటనే పోలీసులకు లొంగిపోమ్మని స్నేహితుడు సలహా ఇచ్చాడు. వెంటనే నిందితుడు గాజువాక పోలీస్ స్టేషన్ కు వెళ్లి సరెండర్ అయ్యాడు. జరిగిన విషయమంతా పోలీసులకు వివరించాడు. నిందితుడు చెప్పిన సమాచారంతో పోలీసులు అతడి ఇంటికి తీసుకువెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. రవీంద్ర ఇంటిని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించగా ఎలాంటి రక్తపు మరకలు కనిపించలేదు. ఫ్రిడ్జ్ తెరిచి చూశారు. అందులోని కవర్లలో శరీర భాగాలను చూసి హత్యను నిర్ధారించుకున్నారు. ఎందుకు చంపాల్సి వచ్చిందని రవీంద్రను పోలీసులు ప్రశ్నించారు. మౌనిక పదే పదే డబ్బు కోసం వేధిస్తోందని, ఇప్పటికే కొంత సొమ్ము ఇచ్చానని చెప్పాడు. మళ్లీ డబ్బు డిమాండ్ చేస్తోందని పోలీసులకు తెలియజేశాడు. పైగా తన ఐడి కార్డు తీసుకుందని చెప్పుకొచ్చాడు. వేధింపులు భరించలేకే అంతం చేశానని పోలీసు విచారణలో వెల్లడించాడు. నిందితుడు ఆరోపణలను మౌనిక తండ్రి కొట్టిపారేశారు. మౌనిక పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తోందని, మధ్యలో ఈవెంట్లు సైతం నిర్వహించేదని చెబుతున్నారు. హత్య నుంచి తప్పించుకునేందుకే రవీంద్ర ఇలాంటివి తెరపైకి తెచ్చాడని అంటున్నారు. మా అమ్మాయి పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో పార్ట్ టైం జాబ్ చేస్తుంది. అలాగే సెలవుల టైంలో ఈవెంట్లు కూడా చేస్తుంటుంది. ఆదివారం ఉదయం 10:30 ఈవెంట్ అని చెప్పి బయటకు వెళ్ళింది. 11:30 ఫోన్ చేశాం, కానీ లిఫ్ట్ చేయలేదు. ఈవెంట్లో బిజీగా ఉందేమో అనుకున్నాం. రాత్రి అన్ని చోట్ల వెతికాం. ఉదయం మీ కుమార్తె చనిపోయిందని నాకు చెప్పారు. మా అమ్మాయి ఎవరి డబ్బులు ఆశించదు. మా కుమార్తెను రవీంద్ర ట్రాప్ చేశాడు. మృతురాలి తండ్రి నిందితుడు రవీంద్ర నేవీ ఉద్యోగి. సొంతూరు విజయనగరం జిల్లా రాజాం. లాక్డౌన్ సమయంలో డేటింగ్ యాప్ లో మౌనిక పరిచయమైంది. తర్వాత మరో యువతిని రవీంద్ర పెళ్లి చేసుకున్నాడు. ఏడాది క్రితం ఎల్వి నగర్లోని కీర్తి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అద్దెకు తీసుకుని కాపురం పెట్టాడు. నెలలు నిండడంతో భార్యను అత్తగారింటికి పంపించాడు. ఎలాగైనా మౌనికను అంతం చేయాలని నిర్ణయించుకున్న రవీంద్ర
గాజువాక డీమార్ట్లో ఆన్లైన్లో కత్తులు కొన్నాడు. ఆదివారం మౌనికను ఇంటికి పిలిచాడు. ముందుగానే సిద్ధం చేసుకున్న పెద్ద కత్తితో హత్య చేశాడు. రక్తపు మరకలు కనిపించకుండా ఫినాయిల్తో తుడిచేశాడు. వాసన రాకుండా సెంటు కొట్టాడు. దర్యాప్తులో పోలీసులు ఇవన్నీ గుర్తించారు. రవీంద్ర ఎప్పుడూ సైలెంట్ గా తన పని తాను చేసుకునేవాడని, తమను పలకరించేవాడు కాదని అపార్ట్మెంట్ వాసులు చెబుతున్నారు. గాజువాక ఠాణా నుంచి అపార్ట్మెంట్కు రవీంద్రను తీసుకెళ్లిన పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఈ సమయంలో యువతి బంధువులు రవీంద్రపై చేయి చేసుకున్నారు. మరోవైపు మౌనిక శరీర భాగాలను కేజీహెచ్కు తరలించారు. రవీంద్రపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టిన పోలీసులు అతను చెబుతున్న దాంట్లో నిజమెంత, డబ్బు వివాదంతోనే ఆమెను చంపాడా లేక మరో కారణం ఏదైనా ఉందా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వీళ్ళకి 2021 నుంచి ఈ అమ్మాయికి ఈ రవీంద్రకి పరిచయం ఉంది. ఈ రవీంద్ర కావాలనే ఉద్దేశంతోనే డేటింగ్ యాప్ ద్వారా ఈ అమ్మాయిని పరిచయం చేసుకున్నారు. పరిచయం చేసుకుని 2021 నుంచి కూడా ఈ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతా ఉంది. 2024 ఇతనికి పెళ్లి అయింది. పెళ్లి అయినప్పటికీ కూడా ఈ అమ్మాయితో మరి రిలేషన్షిప్ కంటిన్యూ చేశారు. మరి ఈ మధ్య ఆవిడ అతని వైఫ్ ప్రెగ్నెంట్ అవడం వలన డెలివరీ కోసంగా పుట్టింటికి వెళ్ళింది. ఆ నేపథ్యంలో ఇంకా అతను అమ్మాయిని పిలిపించుకోవడం, ఒక రిలేషన్ కంటిన్యూ చేయడం జరిగింది. అయితే వీళ్ళిద్దరి మధ్య చిన్న గొడవలు స్టార్ట్ అయినాయి. ఆ గొడవల్లో ఆ అమ్మాయిని ఏదో రకంగా చంపేయాలన్న ఉద్దేశంతో అతను నిర్ణయించుకున్నాడు. నిన్న ఆ ఉద్దేశంతోనే నిన్న అతను అమ్మాయిని ఇంటికి పిలిపించుకున్నాడు. అప్పుడు ఇది మన ఎల్వి నగర్ లో, గాజువాకలో ఎల్వి నగర్ లో కీర్తి ఎన్క్లేవ్ ఫ్లాట్ నంబర్ 102 దాంట్లో ఇతను ఉంటాడు. అతను ఒంటరిగా ఉంటున్నాడు ఇప్పుడు ప్రజెంట్. అమ్మాయిని పిలిపించుకొని పథకం ప్రకారంగా అమ్మాయితో గొడవ పెట్టుకొని అమ్మాయిని గొంతు పిసికేసాడు. అంటే చెప్పిన ప్రకారం ఏంటంటే ముక్కు నోరు మూసేసి సఫికేషన్ చేసి చంపేశాడు. చంపేసిన తర్వాత అతను ఈ డెడ్ బాడీని ఏ విధంగా డిస్పోజ్ చేయాలో అర్థం కాక దాన్ని కావాలనే ఉద్దేశంతో అతను ఒక కత్తి తీసుకొని ఆ బాడీని 3 ముక్కలు చేశాడు అనమాట. గొంతు, తల, చేతులు, మొండి అన్ని కూడా సెపరేట్ చేశాడు. సెపరేట్ చేసేసి కాళ్ళన్నీ కూడాను ఒక సూట్ కేసులో ప్యాక్ చేశాడు. అదేవిధంగా మొండి భాగం ఫ్రిడ్జ్ లో పెట్టాడు. ఈ తల, చేతుల్ని మరి అంటే 1 by 1 డిస్పోజ్ చేయాలన్న ఉద్దేశం అతని ఉద్దేశం. దాన్ని ఏం చేశాడంటే అతను బ్యాగ్ లో పెట్టుకొని మన ఈ అడివివరం రోడ్ లో ఒక నిర్జన ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో పెట్రోల్ లో తగలబెట్టేసి మరలా వచ్చాడు. వీటిని కూడా డిస్పోజ్ చేయాలన్న ఉద్దేశంతో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ బాడీ ఎలా తయారు చేయాలి, ఎలా పంపించాలి, ఎలా డిస్పోజ్ చేయాలని చెప్పేసి తర్వాత అతను మొత్తం లోపల ఉన్న బ్లడ్ స్టైన్స్ కూడా మొత్తం కూడా వాష్ చేసినట్టుగా మనం నేరస్థల పరిశీలన తెలుస్తా ఉంది. కంప్లీట్ గా వాష్ చేస్తున్నాడు. అంటే ఏ విధంగా నేరం బయటపడకుండా తప్పించుకోవాలన్న ఉద్దేశం అతను కనబడతా ఉంది. శ్రీ అయోధ్య రామయ్య ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శ్రీ జానకి రాముల కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా సీతారాముల నగరోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. అందంగా అలంకరించిన అశ్వరథంపై జానకి రాములను అధిరోహింపచేసి నగర వీధుల్లో ఊరేగించారు. కోలాటం, నృత్యాలు, మంగళ వాయిద్యాల నడుమ అయోధ్య రామయ్య నగరోత్సవం ఆద్యంతం కమనీయంగా సాగింది. శ్రీ అయోధ్య రామయ్య ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 27 నుంచి జానకి రాముల కళ్యాణ మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అయోధ్య రామయ్య నగరోత్సవం నేత్రపర్వంగా సాగింది. వరలక్ష్మి బృందం నేతృత్వంలో శ్రీ లలిత భజన మండలి వారిచే కోలాట ప్రదర్శనలు, గరిడి సేవ, మంగళ వాయిద్యాలు, పండితుల మంత్రోచ్చరణాల నడుమ నగర ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కొత్తపేట సైకంవారి వీధి నుండి ప్రారంభమైన నగరోత్సవం 1 టౌన్లోని పలు వీధుల మీదుగా సాగింది. అందంగా అలంకరించిన అశ్వరథంపై సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వార్ల ఉత్సవ మూర్తులను గురించి షోడశోపచార పూజలను నిర్వహించారు. అనంతరం కళ్యాణ మూర్తులను అయోధ్య రామయ్య జానకి మాతల ఊరేగింపు నేత్రపర్వంగా సాగింది. పలు ప్రాంతాల్లో భక్తులు ఎదురేగి కళ్యాణ శోభతో కలకలలాడుతున్న జానకిరాములకు మంగళహారతులు సమర్పించారు. ఈ ఊరేగింపులో అయోధ్య రామయ్య ఉత్సవ సమితి కమిటీ ప్రతినిధులు ఎస్ శ్రీదేవి, ఎం పావని, ఎం నాగలక్ష్మి, కె శ్రీలక్ష్మి, ఎస్ కళాధర్, ఎం కృష్ణకాంత్, పి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
క్రైస్తవ మత విశ్వాసంలో అత్యంత పవిత్రమైన కాలంగా భావించే 45 రోజుల శ్రమ దినాలు భక్తి, ఆత్మ పరిశీలన, ప్రార్థనలకు ప్రతీకగా నిలుస్తాయని సెయింట్ పీటర్స్ కో కథీడ్రల్ విచారణకర్త థామాల విజయ్ కుమార్ తెలిపారు. ప్రతి ఏటా ఆనవాయితీగా నిర్వహించే మహా శిలువ యాత్ర ఈసారి కూడా ఘనంగా నిర్వహించామని, సెయింట్ పీటర్స్ కో కథీడ్రల్ విచారణ నుంచి గుణదల చర్చ్ వరకు భక్తి శ్రద్ధలతో ఈ యాత్ర కొనసాగిందని తెలిపారు. ఈ యాత్ర ద్వారా యేసుక్రీస్తు త్యాగాన్ని స్మరించుకుంటూ ఆయన చూపిన ప్రేమ, క్షమ, త్యాగ మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. సెయింట్ పీటర్స్ కో కథీడ్రల్ విచారణ సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే మహాశిలువ యాత్ర ఈ ఏడాది కూడా అత్యంత భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా జరిగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుని ప్రార్థనలతో యాత్రను ప్రారంభించారు. సెయింట్ పీటర్స్ కో కథీడ్రల్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర జోజీనగర్, పెజ్జోనిపేట, ఆర్ఆర్పేట, సింగ్ నగర్, సత్యనారాయణపురం ప్రాంతాల మీదుగా గుణదల చర్చ్ వరకు కొనసాగింది. మార్గమంతా క్రైస్తవ భక్తులు యేసుక్రీస్తు కీర్తనలు ఆలపిస్తూ ప్రార్థనలు చేస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు. ఈ యాత్రలో వివిధ ప్రాంతాలకు చెందిన విచారణకర్తలు ఫాదర్ గువ్వల బాలరాజు, ఫాదర్ చిన్నప్ప, ఫాదర్ రారాజు తదితరులు పాల్గొని భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు అందించారు. యేసుక్రీస్తు శిలువపై అనుభవించిన బాధలను, మానవాళి కోసం చేసిన త్యాగాన్ని గుర్తు చేస్తూ 14 స్థానాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రతి స్థానం యేసుక్రీస్తు జీవితం, ఆయన శిలువ మార్గంలోని సంఘటనలను ప్రతిబింబిస్తూ భక్తులను ఆలోచనలో ముంచెత్తింది. భక్తులు మౌనంగా క్రమశిక్షణతో యాత్రలో పాల్గొని తమ విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా ఫాదర్స్ మాట్లాడుతూ మానవాళి రక్షణ కోసం యేసుక్రీస్తు చేసిన త్యాగం ప్రతి ఒక్కరికి ఆదర్శమని, ప్రేమ, క్షమ, సేవా భావనలను మన జీవితాల్లో ఆచరించాలని సూచించారు. ప్రపంచంలో శాంతి నెలకొనాలని, ప్రతి మనిషి దైవ ప్రేమకు పాత్రుడవ్వాలని ప్రార్థనలు చేస్తారు. ఈ యాత్ర ద్వారా యేసుక్రీస్తు త్యాగాన్ని స్మరించుకుంటూ ఆయన చూపిన ప్రేమ, క్షమ, త్యాగ మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. శ్రమ దినాలలో ఈ శిల్వ యాత్రను, పాదయాత్రను చేస్తూ గుణదల మాత పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయడం జరుగుతూ ఉంది. క్రైస్తవులకు ఈ లెంట్ డేస్ అంటే 40 రోజులు ఉపవాస దినాలు చాలా పవిత్రమైనటువంటి దినాలు. అందులోనూ ఈ 40 రోజుల్లో నిన్న ఆదివారం నుంచి వచ్చే ఆదివారం వరకు ఇంకా చాలా పవిత్రమైనటువంటి దినాలు. ఈ పవిత్ర వారంలో ఈ రోజున మేము ఈ పాదయాత్ర చేపడుతూ గుణదల మాత పుణ్యక్షేత్రానికి వెళ్ళి ప్రత్యేక ప్రార్థనలు జరుపుతున్నాము. ప్రపంచ శాంతి కొరకు, ముఖ్యంగా ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో యుద్ధ వాతావరణం పోయి ప్రజలందరూ కూడా శాంతి, సమైక్యత కలిగి మత సామరస్యంతో జీవించాలని, మానవాళి యొక్క రక్షణకై ఈ లోకంలో జన్మించి మరణించినటువంటి క్రీస్తు ప్రభు కొన్ని సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆయన యొక్క మరణాన్ని స్మరిస్తూ ఈ రోజున ఆయన మరణించినటువంటి కారణం మానవాళి యొక్క రక్షణ, ప్రపంచ శాంతి, దేవుని యొక్క ప్రేమ విరజిల్లాలని దానిని స్మరించుకుంటూ ఈ రోజున ఈ యొక్క పాదయాత్ర ద్వారా మరలా ఈ యొక్క ఆధునిక యుగంలో ఆయన యొక్క ప్రేమ చాలా ఎక్కువగా విరజిల్లాలని, అలానే జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఆయన కోరుకున్నటువంటి శాంతి, సమాధానాలు ఈ యొక్క ప్రపంచంలో ఇంకా ఎక్కువగా విరజిల్లాలని మా ఈ విచారణ నుండి అందరము వరుస క్రమంలో విశ్వాసంతో, నమ్మకంతో ప్రభువు పొందుకున్న ఆ బాధలను, శిలువ శ్రమలను, శిలువ మరణాన్ని స్మరణ చేసుకుంటూ ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళి రక్షణార్థమై భక్తితో ప్రార్థన చేస్తూ దేవుడి ఈ లోకానికి తీసుకొచ్చిన ఆ ప్రేమ, శాంతి, సమాధానాలు ప్రతి ఒక్కరి యందు ఉండాలనే గొప్ప విశ్వాసంతో, భక్తితో ప్రార్థన చేసుకుంటూ ఈ యాత్ర కొనసాగిస్తూ ఉంటున్నాము. విజయవాడలో ఉన్న గుణదల పుణ్యక్షేత్రం వద్దకు వెళ్ళి అక్కడ మిగతా ప్రార్థనా కార్యక్రమాలు చేసి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.